అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో మొక్కలు నాటుకుంటూ ఉన్నారు. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, అందం కోసము క్రోటన్స్ మొక్కలు ఇలా అనేక రకాలైన మొక్కలు నాటుకుంటూ ఉంటారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారము ఇంట్లో మొక్కలు నాటుకోవటంలో కూడా వాస్తును చూసుకోవాలి. వాస్తు ప్రకారము కొన్ని మొక్కలు ఇంట్లో నాటినట్లయితే మంచి ఫలితాలొస్తాయి. కొన్ని మొక్కలు ఇంట్లో నాటినప్పుడు ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే కొన్ని మొక్కలు ఇంట్లో నాటినట్లయితే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పబడుతుంది. కొన్ని మొక్కలు ఇంట్లో నాటినట్లయితే అనేక చెడు ఫలితాలు వస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారము ఏ మొక్కలు ఇంట్లో నాటుకోవచ్చు, ఏ మొక్కలు నాటుకోకూడదు అన్న విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చాలామంది ఇళ్లలో బొప్పాసి మొక్కను ఈ మధ్య పెంచుకుంటున్నారు. బొప్పాయి మొక్కను వాస్తు ప్రకారము ఎక్కడ పెంచుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయో, అసలు బొప్పాయి మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చా, పెంచుకోకూడదా మొదలైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వాస్తు శాస్త్రానికి మన జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. వాస్తు ప్రకారము ఇంట్లో వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోకూడదు, ఇంట్లో ఏ మొక్కలు నాటుకోవాలి, ఏ మొక్కలు నాటుకోకూడదు, మొక్కలను ఏ దిశలో నాటుకోవాలి మొదలైన అనేక విషయాలు వాస్తుశాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. కొన్ని మొక్కలను నాటుకున్నట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మొక్కలను చెట్లను మనం దేవుళ్ళు దేవతలుగా భావిస్తాము. అందుకే చాలామంది కొన్ని రకాల మొక్కలను అంటే తులసి, ఉసిరి మొదలైన మొక్కలను ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. వాస్తు ప్రకారము మొక్కలను కనుక సరైన దిశలో నాటినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా నాటకూడని దిశలో నాటినట్లయితే అనేక చెడు ఫలితాలు వస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారము బొప్పాయి చెట్టు ఇంటి ముందు ఉండటం మంచిది కాదు. ఈ చెట్టుని ఇంటి ముందు నాటకూడదు అంటారు. ఒకవేళ విత్తనం పడి చెట్టు మీ ఇంటి ముందు పెరిగితే మాత్రము ఆ మొక్కను తీసేసి వేరే ప్రాంతంలో నాటుకోవాలి. ఇంటి ముందు బొప్పాయి మొక్క ఉన్నట్లయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇంటి ముందు బొప్పాయి మొక్కను కనుక పెంచుకున్నట్లయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇంట్లో ప్రశాంతత కూడా లోపిస్తుంది. అందుకే ఎలాంటి పరిస్థితిలో కూడా ఇంటి ముందు బొప్పాయి మొక్క పెంచుకోకూడదు. బొప్పాయి చెట్టు పూర్వీకుల నివాసం అని చెప్తుంటారు. అందుకే ఈ చెట్టును ఇంటి దగ్గర, ఇంటి ముందు నాటకూడదు అంటారు. ఇంటి ము ఇంటి ముందు బొప్పాయి మొక్క నాటుకున్నట్లయితే ఇంట్లో ఉన్న పిల్లలకు అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. వాస్తు ప్రకారము ఇంటి చుట్టూ ముట్టూ కూడా బొప్పాయి చెట్టును నాటకూడదు. ఈ చెట్టు ఎక్కడ ఉన్నా అది అశుభంగా చెప్పబడుతుంది. ఇంటి ఆవరణలో బొప్పాయి మొక్క నాటినట్లయితే ఆ ఇంట్లో డబ్బుకు ఎప్పుడూ లోటు ఉంటుంది. ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఇంట్లో అనేక మానసిక అశాంతి, చిక్కులు కూడా ఏర్పడతాయి. అందువలన బొప్పాయి మొక్కను ఇంటి ఆవరణలో నాటుకోకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ